వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు 2026 ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షులు గోసిగ కరుణాకర్, ప్రజా సంఘాల నాయకులు చీరిక సంజీవరెడ్డి, ఆకుల ధర్మయ్య, బొడ్డు అజిరెడ్డి, చింతల సుదర్శన్, చిమకండ్ల శ్రీరాములు, బత్తుల దాసు, కాలకుంట్ల శివ, జొన్నగంటి దయవయ్య, ఏటా బాలరాజు, రాపోలు పద్మ, చెరుకు లక్ష్మమ్మ, శ్రీనివాస్ రెడ్డి, ఏటా ముత్యాలు, పబ్బతిల పుల్లయ్య, తూర్పు నూరి మల్లేశం, తప్పిడి శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, ఈ కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. దాని హక్కులకు సంబంధించి కానీ దాని నిర్వహణ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహణ చేయాలి. కానీ ఇప్పుడు తెచ్చిన విద్యుత్ సవరణ చట్టం వల్ల అధికారాలన్నీ కూడా రాష్ట్రాల అధికారాలన్నీ కూడా గుంజేసుకున్నది కేంద్ర ప్రభుత్వం. మనం రేటు నిర్ణయించాలంటే తారీఫు ఒక యూనిట్కి ఎంత కాస్ట్ నిర్ణయించాలంటే రాష్ట్రాలు కాదు, ఇప్పుడు కేంద్రం ఆయన ఎంత వేస్తే దాని ప్రకారం వసూలు చేయాలి. అదే కాదు, ప్రతి రైతుకు ఇప్పుడు తెచ్చిన విద్యుత్ సవరణ చట్టంలో కూడా రైతులకు సంబంధించి పొలాల దగ్గర మీటర్లు పెట్టాలి. ప్రీపెయిడ్ మీటర్లు మన ఫోన్లో ఉన్నాయి, ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటే మాట్లాడుతున్నారు. సేమ్ రేపు రైతులకు కూడా ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొస్తున్నారు. అది రీఛార్జ్ చేస్తేనే మోటార్ వస్తుంది, లేకుంటే పోయే అంటే రానున్న రోజుల్లో రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు లేదా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ 200 యూనిట్ల లోపు మేము ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తున్న ఈ పథకాలు కూడా అమలు కావు. రాబోయే రోజుల్లో డైరెక్ట్ నగదు